పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదవబడిన ఈ లేఖన భాగాన్ని మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల వేళ ఒక ప్రత్యేకమైన కూడికలోకి మనం చేరువచ్చాం. ఈ విషయం మనం అందరం ఎరుగుదాము. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇంకో మాటగా చెప్పాలంటే, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండుగ ఏదంటే ఈ క్రిస్మసే. చర్చిలు అలంకరణ మారిపోతాయి, ఇంటి అలంకరణ మారిపోతాయి, వస్త్ర అలంకరణ మారిపోతుంది. అవసరమైతే కొన్ని గల్లీల్లో, వీధుల్లో కూడా అలంకరణ మారిపోతుంది. మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఖర్చుతో కూడిన పండగ ఇది. చాలా ఖర్చుతో కూడిన పండగ. కొన్ని పండగలు కొన్ని దేశాలకు పరిమితం, కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ. అయితే ఈ సమయంలో మనం చేరువచ్చి ఉండగా ఎన్నో మార్లు మనం వింటూ వస్తూ ఉన్నాం, క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉండగా నేను కూడా కొన్ని విషయాలని దృష్టికి తీసుకొని వచ్చి నేను త్వరగా వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక భక్తుడు ఎలా ఉన్నాడు, దేవుడే మానవుడిగా శరీరాకారంగా ఈ లోకానికి వచ్చిన దినము అని. మానవుడిగా ఈ లోకంలో కల్వరిలో మరణించిందేమో మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకుంటాం, ఆయన తిరిగి లేచింది దాన్ని బట్టి. దేవుడే మానవుడిగా మారి రక్త మాంసాలలో పాలివాడై మన పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూలోకానికి అరుదించిన దినమే క్రిస్మస్. భగవంతుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే, భక్తుడికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమంటే, ఆయన శరీరధారిగా రావడం మాత్రమే కాదు, కానీ నిరాకార స్వరూపం కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక ఆకారం లేని వాడు. నిరాకారం స్వరూపం కలిగిన దేవుడు ఆకారాన్ని ధరించుకున్నవాడు. నక్షత్రాలు ఆయన దారి చూపుతా ఉన్నాయి. ఆయన ఎక్కడ జన్మించాడో ఆ జ్ఞానులకు దారి చూపుతున్న ఆ సమయం. అక్కడున్న గొర్రెల కాపరులు సంతోషిస్తున్న సమయం. ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టిన బాలుడు, ఆయనను స్తుతించడానికి చేరువచ్చిన జ్ఞానులు, గొర్రెల కాపరులు, ఒక ఉత్సాహకరమైన సంఘటన, ఒక ఆనందకరమైన సంఘటన, ఈ లోకానికి రక్షణ తెచ్చిన సంఘటన మనం ఆ దినాన్ని చూడగలం. ఇవల్ల మాకెందుకు సార్, ఇవల్ల మాకెందుకు, ఏదో చెప్పాల్సిన మాటలు చెప్తే మేము అయిపోద్ది కదా. ఆయన పుట్టాడు, అది తెలిసే మేము పండగ చేస్తున్నాం.
ఇక నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? సహోదరుడా, సహోదరి, ఆ ప్రత్యేకత తెలుసుకోలేకపోతే మనం చేస్తున్న ఈ పండగకి అర్థం లేదు. నామినల్గా చేరు వచ్చి ఇంటిలో పిండి వంటకాలు, ఒంటి మీద వస్తువులు లేకపోతే బట్టలు ధరించి, కొత్త వస్త్రాలు ధరించి మందిరంలో కూర్చున్నంత మాత్రం క్రిస్మస్ పండుగ అయిపోదు. ఒక ప్రత్యేకమైన దినంలో మనం ప్రవేశించి ఉండగా, ఈ ప్రత్యేకమైన దినంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, దేవుడే మానవుడిగా మారవలసిన అవసరత ఎందుకు వచ్చింది అది ఆలోచన చేయాలి. ఒక దేవుడు మానవ రూపంగా, మానవ ఆకారంలో, శరీర ఆకారంలో, రక్త మాంసాల్లో పాలివాడై ఒక కన్యక గర్భమున ఎందుకు జన్మించవలసి వచ్చినది? దాని అర్థం తెలుసుకోనక ఎన్ని పండగలు, ఎన్ని సంవత్సరాలు మనం జరిపించినట్టు అది అర్థమే. ఉదయకాలంలో కొన్ని ప్రశ్నలకు నేను జవాబులు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనానికి వెళితే అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనుందా, పుడతాడనుందా? ఆల్రెడీ రాయబడింది పాస్ట్ టెన్స్ అన్నమాట. అంటే ఆల్రెడీ రాయబడింది పుట్టెను అని రాయబడి ఉంది. అంటే ఎవరు ఈ శిశువు? కొన్ని ప్రశ్నలు మనం ధ్యానం చేద్దాం. ఈ శిశువు ఎవరు? నెంబర్ 1 ప్రశ్న ఏంటంటే ఈ శిశువు ఎవరు అని మనం చూద్దాం. అది మాత్రమే కాదు, ఈయన ఎందుకు వచ్చాడు? ఈ శిశువు ఎందుకు వచ్చాడు? ఈ శిశువు వచ్చి ఏమి జరిగించాడు? ఈ శిశువుల ద్వారా కలిగిన మేలేంటి? కొన్ని ప్రశ్నలను మనము నెంబర్ 1 ఈ శిశువు ఎవరు అని మనం చూద్దాం. నెంబర్ 2 ఈ శిశువు ఎందుకు వచ్చాడు? 3 ఈ శిశువు ఎందుకు రావాలి? ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాలి? 4 ఈ శిశువు ఎందుకు మరణించాడు? ఈ శిశువు ద్వారా మనకు దొరికిన మేలు. 5 ప్రశ్నలు. 1 ఈ శిశువు ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరు ఈ శిశువు? అది మనం చూద్దాం. 2 ఈ శిశువు ఎందుకు వచ్చాడు? ఈ శిశువు పుట్టాను అని రాయబడింది, అది ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు అది చూద్దాం. 3 ఈ శిశువు ఎందుకు రావాలి, ఎందుకు రావాలి అది చూద్దాం. 4 ఈ శిశువు పెరిగి పెద్దవాడై కలవరిశిలో ఎందుకు మరణించాడు? 5 ఈ శిశువు ద్వారా మనకు దొరికిన మేలేంటి? 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు చూసి మన వర్తమానాన్ని ముగిద్దాం. ఇట్లాగే ప్రసంగం చెబుతా ఉన్నప్పుడు ఒక ఆమె గట్టిగా ఏడుస్తాం. నైట్ పూట ప్రసంగం. అందరూ దిగుసుకుపోయి చూస్తూ ఉన్నారు. అందరూ ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వింటూ దిగుసుకుపోయి చూస్తూ ఉంటే ఒక ఆమె మాత్రం ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తున్న దాన్ని బట్టి ఈయన కూడా గట్టి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఆమె ఏడుస్తున్న దాన్ని బట్టి ఈయన కూడా గట్టి గట్టిగా చెప్తా ఉంటే నేను అనుకుంటున్నాడు, ఇంక ఇలా ఒక ఆమె 1,00,000 మందిని గట్టిగా నేను చెప్తున్నానని అనుకున్నాడు. కూడికి అయిపోయిన తర్వాత ఆవిడ పిలిచాడు. ఆవిడ పిలిచి, అమ్మా నువ్వు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు? నువ్వు కూర్చొని దగ్గర నుంచి నేను చూస్తున్నా, మరి బాధ వేసింది, నీ పాపంలో ఒప్పుకుంటావా అని అడిగాడు. అయ్యా నా పాపంలో ఎప్పుడో ఒప్పుకున్నాను, మరి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాడు. ఏమి లేదండి, 3 రోజుల క్రితం మా దూడ ఒకటి ఉండేది. దూడ అది చచ్చిపోయింది. నువ్వు చెబుతుంటే సేమ్ మా దూడ గుర్తొస్తా ఉంది. నువ్వు వాక్యం చెబుతా ఉంటే మా దూడే గుర్తొస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే, నేను చూసినప్పుడల్లా నువ్వు అరిసిట్ అవుతుంటే నువ్వు గట్టిగా అరిసే కొద్దీ మా దూడే జ్ఞాపకం వస్తుంది. అందుకని నేను మర్చిపోలేక ఏడుతున్నాయి. అట్లా రోజులు ఇక్కడ ఉంటే ఇప్పుడే ఏడవండి. తర్వాత ప్రసంగం మధ్యలో ఏమైనా గుర్తుకొచ్చి గందరగోళం చేయొద్దు. అట్లా రోజులు 2 ఉంటే
దయచేసి ఇప్పుడే ప్రశాంతంగా బయటికి పోయి కాసేపు ఏడుచో నలుగురు రండి. ఇప్పుడు లోపల కూర్చొని గందరగోళం చేయొద్దు మీరు. ఆ కొద్ది నిమిషాలు మనము ఇప్పుడు శిష్యు ఎవరో చూద్దామా? నెంబర్ 1 మనం చూస్తున్నాం. మొదటి ప్రశ్నకి జవాబు ఏంటంటే ఈ శిష్యు ఎవరు అని మనం చూద్దాం. ఆ ధనవంతమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. ఈ శిష్యు ఎవరు మనం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 32, 33 వచ్చి చూద్దాం. మొదటి అధ్యాయము 32, 33 వచ్చిన కనిపించిందా మీకు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు అని మాట గుర్తుపెట్టుకోండి. 33 వచనంలో ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. అంటే కింద వచనం చూడండి, 35 వచనం మధ్య భాగం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, కనపడిందా మీకు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఉదయకాలం మనం చూస్తాం. ఈ శిష్యుడు ఎవరు అంటే, ఈ శిష్యుని మనం చూస్తూ ఉండగా దేవుని కుమారుడు అనబడును అని మనం చూస్తూ ఉన్నాం. 32వ వచనంలో ప్రభు అయిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. 35వ వచనంలో మధ్య భాగంలో చివరి భాగంలో మనం చూస్తే ఈ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని మనం చూస్తా ఉన్నాం. అట్లయితే ఈ శిశువు ఎవరని మనం చూస్తా ఉంటే దేవుని కుమారుడే దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు ఎవరో కాదు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, ప్రభువైన దేవుడు అని రాయబడి ఉంది. అట్లయితే మనము జ్ఞాపకం చేసుకుంటున్న ఈ శిశువు, ఒకవేళ ఈ ఉదయకాలం మనం చేరి వచ్చిన ఈ సందర్భం, అందరూ పశువుల పాకలో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తును చూస్తారు. కానీ మనం ఏం చూడాలంటే ఆ శిశువే దేవుడని మనం చూడాలి. ఇలా గమనించాలి. పశువుల పాకలో ఉన్న శిశువును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్న ఆలోచన మనకు సామాన్యంగా కలగదు. ఒక పసిబాలుడు వలె, లేకపోతే ఆయన ఒక పిల్లవాడు వలె, లేకపోతే ఆయన ఒక బాలుడు వలె, లేకపోతే ఆయన ఒక చిన్న ఆకారం వలె కనిపిస్తాడు. ఎప్పుడైతే మనము ఆయనను దేవుడు అని మనం చూస్తామో, ఆ ఉద్దేశంతో చూస్తామో, ఆ ఇంటెన్షన్తో చూస్తామో, అప్పుడు మన యొక్క స్తుతి, మన యొక్క ఆరాధన, మనం ఆయన చూసే విధానం ఉన్నతంగా ఉంటుంది. పశువుల పాకలో ప్రభువును చూసేది వేరు. ముందుగానే మన హృదయంలో నింపుకొని ఆయనే పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే ప్రభు అయిన దేవుడు అని మన హృదయంలో నింపుకొని మనం ఆ పశువుల పాక దగ్గరకు వెళితే ఆయన ఎలా కనబడతాడు? ప్రభు అయిన దేవుడు వలె కనిపిస్తాడు. లేదంటే పరిశుద్ధుడైన దేవుడు వలె కనిపిస్తాడు. ఆ శిశువు ఎవరో కాదమ్మా, ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. శిశువు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. రెండో మాటకు వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? రెండో మాట ప్రశ్న ఏంటి? శిశువు ఎందుకు వచ్చాడు చూద్దామా. ఎందుకు వచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఎందుకు రావలసి వచ్చినది? ఆయన ఎందుకు జన్మించవలసి వచ్చినది? ఆయన ఎందుకు ఈ లోకంలో ఉదయించవలసి వచ్చినది? ఎందుకు ఆయన ఈ లోకంలో అరుదించవలసి వచ్చినది? ఎందుకు ఆయన పశువుల పాకలోకి దిగిపోవలసి వచ్చినది? ఎందుకు కన్యక గర్భమున జన్మించవలసి వచ్చినది అంటే
సర్వలోకము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, మన అపరాధముల చేతను మనం చనిపోయిన వారము, మన పాపముల చేతను చనిపోయిన వారము, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళవలసిన వారము, ఆరుని అగ్ని గంధకాలకు వెళ్ళవలసిన వారము, మనమందరము నిత్య నాశనకరమైన స్థలానికి ఆరుని అగ్ని గంధకాలకు వెళ్ళవలసిన వారమై ఉండగా ఆయన ఏం చేశాడు? ఆయన ఎందుకు వచ్చాడు? మన అపరాధముల చేత చనిపోయి ఉండగా ఆయన వచ్చినవాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రెండోది, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయి ఉండగా ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మహాప్రేమ చేత తిరిగి మనలో బ్రతికింప చేయాలని తిరిగి ఆయన పరలోకముల నుండి భూలోకానికి వచ్చినవాడు. అర్థమవుతుంది? రెండో ప్రశ్న. మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న త్వరగా అలా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడో ప్రశ్న అండి. మూడో ప్రశ్న ఏంటి? ఈ శిశువు ఎందుకు వచ్చాడు అంతేనా? వచ్చిన వాడు ఏం చేశాడు? అది ముఖ్యం. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఈ శిశువు ఎవరు? దాని సమాధానం ఏంటి? ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, దేవుడే అని మనం చూస్తాము. ఎందుకు వచ్చాడు? మన అపరాధముల నిమిత్తమై పాపాల నిమిత్తమై మనం చనిపోయి ఉండగా ఆయన వచ్చినవాడు. ఆయన వచ్చినవాడు ఏం చేశాడు? అదే కదా మూడో ప్రశ్న. వచ్చినవాడు ఏం చేశాడు? మూడో ప్రశ్న చూద్దాం, చూడండి. అక్కడే మనకు రాయబడి ఉంది. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. 7వ వచనం నుండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, వచ్చిన వాడు ఏం చేశాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఎలా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందినంతగా. ఆయన ఎలా కనబడ్డాడు? మనుష్యుల వలె కదా, మనుషుని ఆకారం వలె. అదేలా కనబడింది. అక్కడ రాయబడి ఉన్న మాట చదువుతారా మీరు? 7వ వచనం. మనుష్యుడిగా కనబడి. ఆయన ఎలా కనబడ్డాడు? మనుషుడిగా కనబడ్డాడు. మనుషుడిగా జన్మించాడు. ఆయన ఏదో ఒక రూపంలో రాలా. ఇప్పుడంతా మీరంతా మనుషులు. నేను ఇక్కడ ఒక పామాకారంలో వచ్చాననుకో, రాణిస్తారా? ముందు కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏ మనుషుడు ఏ ఆకారంలో కలిగి ఉన్నాడో ఆ ఆకారంలో వచ్చాడు. నేను ఒక కొంగలాగా వచ్చాననుకో, లేకపోతే నేను ఒక నక్కలాగా వచ్చాననుకో, రాణిస్తారా? జంతువులే, దేవుడు కాదు. దేవుడే. దేవుడు ఎలా ఉండాలి? మానవ ఆకారంలో కలిగిన వాడై ఉన్నాడు ఆయన. మానవుడు పాపము చేసి ఉండగా అదే శరీర ఆకారమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చిన వాడు. నేను ఒక నక్కలాగా వచ్చాను అనుకో, నేను వచ్చి దేవుణ్ణి అన్నాను అనుకో, అప్పుడు నమ్ముతారా? అమ్మ, దేవుడు మనుషుడిగా కనబడిన వాడు. లేకపోతే నాకు ఒక 4 చేతులు ఉన్నాయి అనుకో, ఎక్కడ చూశారన్నా? 6 ఏళ్ళు ఉన్నాయి, 7 ఏళ్ళు ఉంటాయి. ఎక్కడైనా దేశంలో, ప్రపంచంలో మీరు 4 చేతులు ఉన్నవాళ్ళు చూసారా? 4 కాళ్ళు ఉన్నవాళ్ళు చూసారా? హౌ ఈజ్ పాసిబుల్ ఈజ్ గాడ్ అంటానికి, ఇది ఎలా సాధ్యమో వాళ్ళని దేవుడు అంటానికి. దేవుడు అంటే 4 కాళ్ళు, 4 చేతులు, 4 తలకాయలు ఉండేవాళ్ళు దేవుడు కాదు. ఏ మానవ శరీర ఆకారంలో ఉన్నామో అతీతమైన వారు అనుకుంటాం. అతీతమైన శక్తి ఉండవచ్చు కానీ, అతీతమైన పరిశుద్ధమైన ఉండవచ్చు కానీ, మానవుల ఊహకి అందునే స్థితిలో ఉండవచ్చు కానీ, మనం చూడడానికి అలాంటి రూపము కనబడిన వారు దేవుడు ఎలా అవుతారు? అందుకే ఉదయకాల వేళలో స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది, మనుష్యుడిగా కనబడి. ఆయన కాసేపు
తెల్ల గుడ్లు వేసుకొని తెల్ల డ్రెస్ వేసుకొని కనపడలా, కాసేపు నల్ల ఆకారంతో కనపడలా, కాసేపు 6 చేతులతో, కాసేపు 12 తలకాయలతో కనబడలా. ఆయన భూమి మీద ఉన్నంత కాలం, ఆయన 33.5 సంవత్సరాలు జీవించినంత కాలం 2 చేతులు, 2 కాళ్ళు, 1 తలతోనే, శరీర ఆకారంతోనే ఉన్నవాడు. గమనించాలి, దేవుడు మనుష్యుడిగా కనబడి ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఇక్కడ రాయబడి ఉంది, తను తాను విధేయతగా చూపుటకు. ఇంకొక మాట రాయబడింది, శిలువ మరణము పొందునంతగా. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, శిలువ మరణం పొందినంతగా. తను తాను తగ్గించుకున్నవాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడన తగ్గించుకోవడం అంటే? ఎవరైనా ఏ చరిత్రలో ఎవరినైనా చూడండి, పశువుల పాకలో పరుండవారు జన్మించిన వారిని ఎవరైనా చూసారా? మీరు గమనిస్తే సత్రంలో ఒకవేళ మీరు రోడ్ల సైడు ఆ ఫుట్పాత్ల మీద జన్మించిన వారు ఉంటారు. ఫుట్పాత్ల మీద జన్మించిన, హాస్పిటల్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండుల్లో, బస్సుల్లో జన్మించిన వారు ఉన్నారు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఒక దేవుడు పశువుల పాకలోకి జన్మించి అంతగా తగ్గించుకున్నవాడు ఆయన. ఇంకో మాటగా చెప్పాలంటే, ఆయన పశువుల తొట్టులో పెట్టబడింది కానీ అని రాయబడింది, కానీ వాస్తవానికి ఆయన పశువుల తొట్టిలో జన్మించినట్లుగా ఆధారాలు లేవు. ఆ వీధిలో ఒకవేళ మార్గంలో ఏమన్నా జన్మించవచ్చు, వాళ్ళు వెళుతున్న క్రమంలో వచ్చేవో, కానీ మొత్తానికి రాయబడింది ఏమంటే, ఆయన పొత్తి గుట్టలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టను. అది మనం చూస్తాం. అదే కాల వేళలో ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, దేవుడే. ఆయన ఎందుకు వచ్చాడు? మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన లోకానికి వచ్చాడు. మూడోది వచ్చిన వాడే ఆయన ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నవాడు. అదేనా? తను తానుగా తగ్గించుకున్నవాడు. 4వ ప్రశ్న ఎవరు రాసుకోలేదా? 4వ ప్రశ్న చెప్పు. ఆయన ఎందుకు మరణించాడు? ఆయన ఎందుకు మరణించాడు? అసలు అవసరం ఏంటి? ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనం ఎరుగును. అసలు ఆయన ఎందుకు మరణించాలి? ఆయన ఎందుకు కలవరి శిలువలో మన కొరకై సమస్త మానవాళికై ప్రాణం పెట్టాలి అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూస్తారా? లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. నశించిన దానిని, అదేలా కనిపించింది మీకు? వేదిక రక్షించుటకు మనిషి కుమారుడు కనబడలేదా? నశించిన దానిని లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం కనపడలేదు మీకు? లేదా? 9వ వచనం సరే వస్తున్నాను. నేను ఇంకా తీసేయాలనుకున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చెప్పినా? 19:10 కదా? చదవండి. 19:10. నశించిన దానిని ఎదగ రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకి వచ్చినని అతనితో చెప్పాను. 4వ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఈ లోకములోనికి వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు అంటే, ఆ విషయాన్ని గమనిస్తూ వచ్చిన వాడు ఏం చేశాడంటే వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు. నశించిన దానిని. ఎవరు నశించారు? అర్థం కాదా? ఒకసారి ఇక్కడ రండి. ఆది కాండం ఎవరు నశించారు అక్కడ చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం చూడండి ఒకసారి.
ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి అంటే మానవులమైన మనమందరము ఏమైపోయాం? ఒకప్పుడు చెడిపోయిన వారు. ఆయన వచ్చిన వాడు ఏం చేశాడు అంటే నశించిన దాన్ని వెతుకుతూ ఉన్నవాడు. నువ్వు మనమందరం మార్కెట్కి వెళ్తే ఏం వెతుకుతాం చెప్పాలి? మార్కెట్కి పోయామంటే మనందరం తెలుసు బాగా. మంచి ఎదుగుతామా చెడ్డ ఎదుగుతామా? మంచి బాగుండే ఎదుగుతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఏం వెతుకుతున్నాడు? చెడిపోయిన వారిని వెతుకుతున్నాడు, పాడైపోయిన వారిని వెతుకుతున్నాడు, నశించిపోయిన వారిని వెతుకుతున్నాడు. ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చినది నశించిన దాన్ని వెతకి రక్షించుటకు, పాడైపోయిన వారిని వెతుకు రక్షించుటకు. రోమీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడను లేడు, దేవుణ్ణి ఎదుకు వాడెవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన. అందరా కొందరా? అందరూ. సర్వలోకము పాడైపోయి ఉంది, ఏకముగా పనికి మాలినదై ఉండగా, త్రోవ తప్పిన వారై ఉండగా, దేవునికి విరోధంగా క్రీస్తుకు విరోధంగా నడుస్తున్న ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఉదయించిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి అరుదించిన వాడు. ప్రతి కాలంలో ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చిన వాడు, ఏం చేశాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించిన వాడు. అంత మాత్రమే కాదు. లూకాసు వార్త రండి. ఆయన వెతికిన వాడైనా వెతికి మౌనంగా ఉన్నాడా అంటే కాదు. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 4వ మాట మనం చూస్తా ఉన్నాం. 2 అయిపోయింది, వర్తమానం అయిపోవచ్చింది. 4వ మాట ఏంటంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడు? నశించిన దానిని వెతికాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఏ ఒక్కటి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన, ఎవరును మంచివారు లేరు, ఎవరును దేవుణ్ణి ఎదిగిన వారు లేరు. అందరూ త్రోవ తప్పి ఉండగా ఆయన ఏం చేశాడు? కలవరి శిలువలో మరణించాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? రోమీయులకు రాసిన పత్రికలో అంటుంది, అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరు, దేవుణ్ణి వెతుకువారు లేరు, అందరూ నశించి నరకానికి వెళుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటుంది, ఆ 3వ మనం చూస్తే అందరూ ఏమయ్యారు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉన్నారు. చనిపోయారు, అపరాధాలు చేశారు, దేవుణ్ణి వెతికేవారు లేరు, ఆదికాండంలో అందరూ చెడిపోయారని అంటూ ఉంది. ఈయనేం చేశాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాను. అంటే ఎక్కడున్నాడు ఆయన? అర్థం కలదా? ఇప్పుడు ఈ ఊర్లో ఉంటే వెతుక్కుంటా వచ్చాడు అనొచ్చు, కానీ ఈయన ఎక్కడున్నాడు? అసలు
ఈయన ఎక్కడున్నాడు చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈయన ఎక్కడున్నవాడో మనం చూస్తాము. మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తావా? 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే ఈయన లోకములో ఉంటే లోకం అనేది ఎందుకు ఉంటుంది? ఈయన ఎక్కడున్నవాడు? ఆ యెషయా గ్రంథం, అక్కడ రండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 అర్థాలు చూస్తా ఉన్నాం. ఒకటి మనము లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చానని రాబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని రాయబడింది. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎందుకు వచ్చాడు? అదే చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. ఈ మాట పట్టుకోండి. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆది కాండం చూస్తే భూమి అంతా చెడిపోయింది, కనబడిందా? రోమి రాసిన పత్రిక చూస్తే అక్కడ కూడా అంతా భూమి అంతా చెడిపోయింది. మనుషులు చెడిపోతే లోకం అంతా చెడిపోయినట్టు. అదే గురజాడ అప్పారావు ఉంది, ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు చెడిపోతే దేశం అంతా చెడిపోయినట్టే. అట్లయితే ప్రపంచమంతా పాపముల చేతను చెడిపోయి ఉండగా, నిత్య నాశనానికై గురై ఉండగా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అంటే మహోన్నతమైన స్థలము అంటే అది పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు మీకు ప్రశ్న, పరలోకములో నుండి భూలోకానికి ఆయన దింపింది ఏంటి? ఇప్పుడు పరలోకంలో మహోన్నతమైన స్థలములో ఉన్నవాడు. కొత్తగా వచ్చి తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా ఉంది. పరలోకం మీకోసమే. పరలోకములో ఉన్న దేవుడు, అదే కదా రాయబడింది, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ఉంది. అట్లయితే పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చాడంటే ఆయన దింపిందేంటి? ఇలా మాట్లాడుకుందామా మీకు అర్థమవటం కోసం. భూమి ఏమైపోయింది? చెడిపోయింది. మనం ఏమైపోయాం? అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వారు. అంటే ఆయన్ని భూలోకంలోకి దింపింది అంటే ఏంటిది? ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం ఏంటి? దేనికోసం వచ్చారు? యేసు ప్రభు కోసమే కదా. దేవుని కూడిక ఉంటుంది, దేవుని సన్నిధిలో కాసేపు కూర్చుందాం, దేవుని మాటలు వింటామని వచ్చారు, అంతేనా? ఎంత కొంతమంది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు అంటే చెడిపోయిన ఈ లోకంలోకి, పాడైపోయిన ఈ లోకంలోకి, మంచి లేని ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడంటే మన పాపము నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన వాడు. అర్థమవుతుందా? మన పాపములను తీసివేయటకై ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమైన. అంటే పరలోకములో ఉన్న దేవుణ్ణి భూలోకములోకి దింపిందేంటి? మానవుల పాపం. పాపమే లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చేవాడు కాదు. అవసరతే లేదు. ఆయన శిలువలో మరణించవలసిన అవసరతే లేదు. ఆయన శరీరధారిగా జన్మించవలసిన అవసరతే లేదు. పశువుల పాకలో ఉండవలసిన అవసరతే లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏది బలమైంది? మానవుని పాపం ఎంత బలమైందో అర్థమవుతుందా? మానవుల పాపం ఎంత భయంకరమైనదో అర్థం. దేవుణ్ణి మానవుడిగా తయారు చేసి దేవుడే మానవుడిగా మారిపోయేంతగా రక్త మాంసాలలో పాలివాడై ఈ భూలోకంలోకి పశువుల పాకలోకి దిగిపోయేంతగా రావడానికి బలమైన కారణం ఏంటంటే మానవుల యొక్క పాపం. అయ్యా, మనమందరం ఒకప్పుడు పాపము చేసి ఉండగా ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చిన వాడు. ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలోకి వచ్చాడు. మీ పిల్లవాళ్ళని ఎప్పుడైనా పుట్టినరోజు పశువుల పాకలో చేశారా? ఎందుకు చేయరు? మంచి పట్టు పరుపులేసి
ఇంకా మంచి మంచి క్లాత్లు వేసి డెకరేషన్ చేసి ఆ ఉయ్యాలకి ఎంత పర్ఫ్యూమ్లు కొట్టి చాలా అలంకరణ చేసి బెలూన్స్ ఉంచి చాలా అలంకరణ చేస్తామే. కానీ ప్రభైన యేసుక్రీస్తు వారేమో ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఇప్పటికీ చాలా మంది ఆయన అక్కడే పరుండబెట్టి చూసేవాళ్ళు లేకపోలేదు. ఆ దౌర్భాగ్యమైన స్థితి మనదే. ఆ పశువుల పాకలో దుర్వాసన కలిగిన జీవితం మనదే. మన జీవితాలలో మార్పు కలగాలని, పాపం అనే నీసును పోగొట్టడానికి, పాపం అనే దుర్వాసన పోగొట్టడానికి, పాపం అనే అంధకారాన్ని పోగొట్టడానికి, పాపం అనే మలినాన్ని తీసివేయడానికి కొరకై మన స్థానములో ఆయన దిగి వచ్చిన వాడు, మన స్థానములో పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకములో ఉన్న దేవుణ్ణి భూలోకములోకి దించింది మానవుల పాపమా కాదా? పాపం ఎంత బలమైనది, పాపం ఎంత శక్తివంతమైనది, పాపం ఎంత మానవుల్ని పతనం చేస్తుందో దేవుడు ఎరిగిన వాడు. పాపం అంటే ఏంటి? ఇప్పుడు అదో ప్రశ్న కదా. పాపం అంటే ఏంటి? అయ్యా అమ్మ, దేవుడెవరో తెలుసుకోకపోవటమే పాపం. కంతే. నేను తాగనండి, నేను సిగరెట్లు తాగను, నేను మందు తాగను, నేను అబద్ధాలు ఆడను, నేను మోసం చేయను, నేను దొంగతనం చేయను, నేను నరహత్య చేయను, నేను వ్యభిచారం చేయను, నేను జూజం చేయను, నాకు చెడు వ్యసనాలు లేవు, నేను మంచివాడిని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చాము, మంచిదానం అని సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చాము. అది కాదు. నిజంగా నిజంగా దేవుడెవరు? మన పాపముల నిమిత్తమై మరణించిన వాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని అనేక వేదాల్లో ఘోషిస్తూ ఉంది. మన కొరకై మరణించిన వారు ఎవరు? మన కొరకై పరిశుద్ధంగా జీవించిన వారు ఎవరు? మన కొరకై లోకములో కలవరిలో మరణించిన వారు ఎవరు? రక్తము చిందించిన వారు ఎవరో తెలుసుకోకపోవటమే పాపం. పాపం అంటే ఏదో చేస్తే పాపం కాదు, దేవుడిని ఎరగకపోవటమే పాపం. ఆ దేవుడు ఎవరో తెలుసుకోకపోవటమే పాపం. ఏదో కాలవేళలో ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపం మనల్ని నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. పాపం మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఆ పాపానికి విరుగుడు, ఆ పాపానికి మందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆయన పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రాణము పెద్ద గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణము విడిచెను. ఆయన ప్రాణాన్ని కోల్పోయిన వాడు. ప్రాణానికంటే ముందు ఏం జరిగిందో తెలుసా? ఆయన ఇప్పుడు ఎక్కడ ప్రాణాన్ని కోల్పోయాడు? ఎక్కడ కోల్పోయాడు చెప్పాలి. ఆయన ఇప్పుడు ఎక్కడ ప్రాణాన్ని కోల్పోయింది? ఒక్కళ్ళు కూడా చెప్పట్లా. ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం మీకు అర్థం కావడం కోసం. అయ్యో, మీరు ఇంత దూరం ఉన్నారని నాకు మీకు ఎంత వ్యత్యాసం ఉంది. 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనుచున్నాను అని ఇలాగ చెప్పి ప్రాణము విడిచి. ఎక్కడ విడిచాడు ప్రాణం? కొంతమంది చదువుతున్నారు కానీ క్లారిటీ చెప్పట్లేదు. ఎక్కడ సౌండ్ వస్తుంది, ఇటు నుంచి ఆ సౌండ్ కూడా లేదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడ ప్రాణం పెట్టాడు చెప్పండి అబ్బా, అది అయిపోయింది వర్తమానం. ఇప్పుడు ప్రభు ఈ మాట పలికి ఆయన ప్రాణం విడిచినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడెక్కడ సౌండ్ వచ్చింది, ఇక్కడెక్కడ సౌండ్ వచ్చింది. సిలువలో. రైట్, మీరు చెప్పేది రైటే. సిలువలో. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రాణం పెట్టాడు? ఎందుకు వెళ్ళాలి సిలువకి? అయిపోయింది మన వర్తమానం. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీరేం టెన్షన్ పడుతుంది. అందరు పశువులు బాగా చూపిస్తా ఉన్నారు, నేను సిలువ దగ్గరకు వెళ్తాను అంతే. ఆయన ఎక్కడ ప్రాణం పెట్టాడు? కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు? అట్లయితే ఈ సమయంలో ప్రభు ఎలా ఉన్నాడు నీకు తెలుసా? తలపై ఇప్పుడు ఏముంది? ముళ్ళ కిరీటం ఉంది. చేతల్లో ఏమున్నాయి? చీరలు ఉన్నాయి. కాళ్ళల్లో ఏమున్నాయి? బ్రేకులు ఉన్నాయి. ప్రక్కలో ఏముంది? బల్లెపోటు. దీపంతా ఏమైపోయింది? నాయగడ సెలవులే దున్నుపోయిపోయింది. ముఖమంతా ఎలా అయిపోయింది? ఉమ్ము వేతలతో పిడిగుద్దులతో వికారంగా మారిపోయింది. అంటే కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడ నొల్లని వాడిగా మారిపోయాడు. ఎందుకు? ఆయన ఎందుకు వచ్చాడో అది జ్ఞాపకం చేస్తున్నా.
మొదటి ప్రశ్న, ఈ శిశువు ఎవరో మనం చూసి ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఈ శిశువు ఎందుకు వచ్చాడు? మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని? నశించిన వారిని. ఎదుగు మనిషి అందరు వేగంగా త్రోవ తప్పి పనికి మాలిన వారాయనని వెతుకుతా ఉన్నాడు. ఎదగడానికి వచ్చిన వాడు ఏం చేశాడు? కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఈ సర్వ మానవాళి రక్షణ కొరకై కలవరి శిలువలో ఆయన ఎలా నలగొట్టబడ్డాడు, ఆయన ఎలా హింసించబడ్డాడు, ఎంత ఘోరాతి ఘోరంగా శిలువ శిక్షలు అనుభవించిన వాడు. వచ్చినవాడు ఆషామాషిగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోలా. ఇప్పుడు క్రిస్మస్ చాలా మందికి ఏంటి, వారం రోజుల నుంచి ఈ డ్రెస్సు ఆ డ్రెస్సు, అక్కడేమో ఈ చీర పోయిన సంవత్సరం కట్టిందేగా, ఇంకొక కొత్త చీర ఈ సంవత్సరం. అసలు చాలా మంది చర్చిలో మానుకునే రోజు కూడా ఈరోజు తెలుసా మీకు? ఇంట్లో చీరలు లేవని, జాకెట్లు మ్యాచింగ్ కాలేదని, దానికి ఒక ఇంకా ఏమేమి ఉన్నాయి కదా అవన్నీ లేవని సహోదరులు కూడా వీళ్ళు కూడా అట్టే ఉన్నారు. చాలా కుటుంబాల్లో క్రిస్మస్ అంటే సంతోషం వదిలేసి చాలా కుటుంబాల్లో దుఃఖంతో కూర్చుని ఉన్నారు. ఇక్కడే కాదు, చాలా స్థలాలలో ఇప్పుడు అసలు కొట్లాడుకొని తిట్టుకొని చర్చీలు వాడుకొని ఇంట్లో దుప్పట్లు కప్పి పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మది వాస్తవం. ఎందుకు ఇలా చదువుతున్నారు అంటే కొంతమంది ఏమి ఇంకా జనం ఏమని అనుకుంటారేమో, సేవకుల కోసమో సంఘాల కోసమో కొంతమంది వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంక అసలు ఎవరితో సంబంధాలు లేవు. కొంతమంది అంటే క్రిస్మస్ చాలా మందికి ఏడుపు దినంగా మారిపోయింది. వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవాలని, వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవాలని, వాళ్ళు అనుకున్నది జరగలేదని దుఃఖిస్తూ కూస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే మానవులు నిత్య నాశనానికి వెళుతున్నారని ఆయనే బలి అయిపోయాడు కల్వరి శిలువలో. ఆయనే కల్వరి శిలువలో మన నిమిత్తమై రక్తాన్ని కార్చాడు. ఆయనే కల్వరి శిలువలో మన నిమిత్తమై కల్వరి శిలువలో బలి అయిపోయిన వాడు. పిల్లలని ముగించబోతున్నాను. ఎందుకు వచ్చాడు తెలుసా? మన అందరిని ప్రేమించి మన కొరకై కల్వరి శిలువలో మరణించడానికి వచ్చిన వాడు. ఊరేగించడానికి రాబడలేదు ఆయన హెచ్చింపబడడానికి రాబడలేదు. ఆయన ఈ లోకాన్ని ఏలడానికి రాలేదు. కానీ ఆయన ఈ లోకంలో మన కొరకై మరణించడానికి వచ్చినవాడు. మొదటిసారిగా పుడతానన్నాడు, పుట్టాడు. మనం చదువుకున్నామే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. 700 అంటే 2025 సంవత్సరాల కంటే ముందు 700 సంవత్సరాలు. ఇప్పుడు కలపండి. మీకు ఎక్కడన్నా లెక్కలు వేసేవాళ్ళు ఉన్నారా? వడ్డీ లెక్కలు బాగా వేస్తారు. 2025 ప్లస్ ఒక 700 కలపండి. 2726 సంవత్సరాలు. అంటే అప్పుడు మాట ఇప్పుడు మనం చదువుకున్న మాట. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట ఉందే 726 796 మొత్తానికి 2725 సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. ఆషామాషి మాట కాదు, ఇప్పుడు మనం చదువుకున్న మాట. అప్పుడు జరిగిన మాట. ఆ మాట ఎప్పుడు నెరవేరిందంటే 2025 సంవత్సరాల్లో నెరవేరింది. 2025 సంవత్సరాల క్రితం నెరవేర్చబడిన ఈ మాటని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన మన కొరకై కల్వరి శిలువలో మరణించాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన ఎవరో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చిన వాడు ఏం చేశాడో మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన వాడు ఏమయ్యాడో మనం ఏమయ్యాడు? కల్వరి శిలువలో మన కొరకై మరణించడం మాత్రమే అంటే కాదు, సమాధి